హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ఆర్ఆర్బీలో ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. రెండు నోటిఫికేషన్లు, ఒకటి గ్రాడ్యుయేషన్కి, ఇంకోటి వచ్చేసి మనకి అండర్ గ్రాడ్యుయేషన్కి అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ప్రెసెంట్ ఏంటంటే మనకి ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే గ్రాడ్యుయేషన్ పొజిషన్స్కి మనకి ఏంటంటే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అండర్ గ్రాడ్యుయేషన్ పొజిషన్స్ అనేవి మనకి 21st నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ నోటిఫికేషన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఏంటంటే ఆర్ఆర్బీది అఫీషియల్ వెబ్సైట్. మీకు ఏ వెబ్సైట్లోనే కనబడుతుంది. ఆర్ఆర్బీ ఇప్పుడు నేను చండీగఢ్ ఓపెన్ చేశాను, లేదంటే మీరు ముంబై కానీ లేకపోతే బెంగళూరు కానీ ఏ వెబ్సైట్లో అయినా మీకు ఈ నోటిఫికేషన్ అనేది కనబడుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు కింద స్క్రోల్ చేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ మనకి సిఈఎన్ 05/2024 ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్స్ అని చెప్పేసి ఉంది కదా. ఇది మనకి ఏంటంటే అఫీషియల్గా రిలీజ్ అయిన గ్రాడ్యుయేషన్ పోస్టులు అండి, ఎన్టీపీసీ వాళ్ళది. ఓకేనా. దీనికి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ మాట. ఓకేనా. ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ కావు, అన్ని పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇలాంటి ఆపర్చునిటీ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ ఉన్నారు, ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. ఓకేనా. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ నోటిఫికేషన్లు ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తుందండి. 05/2024 అనేది మనకి ఏంటంటే నోటిఫికేషన్ నెంబర్. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే రిక్రూట్మెంట్ ఫర్ ది వేరియస్ పోస్ట్ ఆఫ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అంటే ఎన్టీపీసీ షార్ట్ కట్లో. ఓకేనా. గ్రాడ్యుయేట్స్ లెవెల్కి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యారు. మనకి అండర్ గ్రాడ్యుయేట్ కూడా మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది 21st. మీకు ఆల్రెడీ షార్ట్ నోటిఫికేషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రెసెంట్ ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి మీకు అవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేట్స్ అండి. ఇంపార్టెంట్ డేట్స్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 14 సెప్టెంబర్ 2024 అయితే మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి 13th అక్టోబర్ 2024 అయితే ఎండ్ అవుతుంది. ఈ లోపు మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్స్ ఏమీ పంపించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి 14th నుంచి 15th అక్టోబర్ వరకు మనకి టైం అయితే ఉంటుంది. ఫస్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నాక అప్లికేషన్ ఫీజు అనేది మనకి ఇంకో 2 days అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అలాగే డేట్ ఆఫ్ మోడిఫికేషన్ విండో అనేది మనకి ఎనేబుల్లో ఉంటుందన్నమాట. కరెక్షన్స్ అంటే ఏమైనా తప్పులు ఏమైనా పెట్టినా, జోన్స్ ఏమైనా మీరు చేంజ్ చేసుకోవాలన్నా మనకి ఏంటంటే మనకి 16th అక్టోబర్ నుంచి 25th అక్టోబర్ వరకు మనకైతే టైం ఉంటుంది. ఈ డేట్స్లో మనం అయితే ఏవైనా మోడిఫై చేయాలనుకుంటే మోడిఫై చేసుకోవచ్చు. డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ మనం చూసుకుందాం. దానికి ముందు మనకి ఏజ్ లిమిట్ ఇచ్చారు చూడండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 36 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఉంటుంది. అది మీకు ఫర్దర్గా నోటిఫికేషన్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏజ్ రిలాక్సేషన్ కూడా. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి మనకి 18 years నుంచి 36 years ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది ఓపెన్ కేటగిరీకి. రిజర్వ్డ్ కేటగిరీస్కి ఎంత ఏజ్ వరకు ఉంది అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనకి వేకెన్సీస్లో ఫస్ట్ చూడండి, ఇది వచ్చేసి మనకి ఏంటంటే టికెట్ సూపర్వైజర్ అండి. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి వచ్చేసి మనకి పే స్కేల్ లెవెల్ 6 ఇస్తున్నారు. అంటే ఇనీషియల్గా బేసిక్ శాలరీ వచ్చేసి 35,400 అనేది ఇనీషియల్గా బేసిక్ శాలరీ ఇస్తున్నారు. మీకు గ్రాస్ శాలరీ వచ్చేసి 60,000 వరకు వస్తుందండి పర్ మంత్ శాలరీ. ఓకేనా. దీనికి మనకి ఏజ్ లిమిట్ అన్నిటికి కూడా సేమ్ 18 years నుంచి 36 years ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏంటంటే దీనికి టోటల్ వేకెన్సీస్ టికెట్ సూపర్వైజర్కి ఎన్ని అంటే మనకి 1736 పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అది కూడా మనకి కేటగిరీ వైజ్గా, జోన్స్ వైజ్గా కూడా డివైడ్ చేశారు. అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు అది కూడా మీకు చూపిస్తాను చాలా క్లియర్గా. నెక్స్ట్ వచ్చేసి స్టేషన్ మాస్టర్ అండి. స్టేషన్ మాస్టర్ కూడా సేమ్ శాలరీ 35,400 అనేది ఇనిషియల్ బేసిక్ శాలరీ ఇస్తున్నారు. దీనికి వచ్చేసి 994 పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అలాగే గూడ్స్ ట్రైన్ మేనేజర్ వచ్చేసి 29,200 అనేది వీళ్ళకి ఇనీషియల్గా బేసిక్ శాలరీ ఇస్తున్నారు. వీరికి గ్రాస్ శాలరీ వచ్చేసి మనకి ఏంటంటే 50,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే వస్తుంది. దీనికి వేకెన్సీస్ వచ్చేసి 3,144 వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అండి. దీనికి కూడా సేమ్ సాలరీ 29,200 అనేది ఇనీషియల్ బేసిక్ సాలరీ ఇస్తున్నారు. గ్రాస్ సాలరీ వచ్చేసి మీకు 50,000 పర్ మంత్ సాలరీతో వస్తుంది. దీనికి వేకెన్సీస్ వచ్చేసి 1507 వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్‌కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. దీనికి కూడా సేమ్ సాలరీ ఇస్తున్నారు. దీనికి వేకెన్సీ వచ్చేసి 732 పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. టోటల్‌గా మనకి ఈ 5 పొజిషన్స్‌కి మనకి ఎన్ని వేకెన్సీస్ రిలీజ్ చేశారంటే 8,113 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఇక్కడ మనకి ఈచ్ పోస్ట్‌కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారో చూద్దాం. చూడండి ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సూపర్వైజర్ అండి. ఏంటి మనకి చీఫ్ కమ్ టికెట్ సూపర్వైజర్‌కి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిచ్చారు? ఇక్కడ మనకి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్. ప్రతీది కూడా సేమ్. ఓకేనా? ఒకటే కాదు. ప్రతీది కూడా స్టేషన్ మాస్టర్‌కి కూడా సేమ్, గూడ్స్ ట్రైన్ మేనేజర్‌కి సేమ్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్‌కి సేమ్, నెక్స్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్‌కి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సేమ్. అంటే డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ అంటే ఎవరెవరు వస్తారు అంటే బీఎస్సీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బీకామ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎనీ డిగ్రీ అండి. ఎవ్వరైనా ఎనీ డిసిప్లిన్ మీ దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ ఒకటి ఉంటే సరిపోతుంది. పలానా డిసిప్లిన్, పలానా సబ్జెక్టు, పలానా బ్రాంచ్ అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయలేదు. డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి దీనికి ఇవ్వడం జరిగింది. డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ అంటే బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఎనీ డిగ్రీ మీ దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఈ 5 పొజిషన్స్‌కి మీరు ఎలిజిబుల్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ వేకెన్సీస్ డీటెయిల్స్ చూడండి. అహ్మదాబాద్‌కి వచ్చేసి మనకి టోటల్‌గా 202 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మీకు టికెట్ సూపర్వైజర్‌కి ఎన్ని ఉన్నాయి? 157. అలాగే స్టేషన్ మాస్టర్‌కి వచ్చేసి 71, గూడ్స్ ట్రైన్ మేనేజర్‌కి వచ్చేసి 244, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్‌కి వచ్చేసి 44. ప్రతీది కూడా మనకి కేటగిరీ వైస్‌గా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. టికెట్ కమ్ సూపర్వైజర్‌కి వచ్చేసి మనకి వేకెన్సీస్ ఎన్ని 157 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఓపెన్ కేటగిరీకి 61, ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 23, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 11, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 45, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 17. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి డిసిప్లిన్ పోస్ట్‌కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మీ కేటగిరీకి ఎన్ని ఇచ్చారు అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి. ఓకేనా? అలాగే ప్రతీది కూడా మనకి ఇచ్చారు. ఇక్కడ చూడండి మనకి బెంగుళూరు నుంచి ఎన్ని వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి? 206 పోస్టులు. అలాగే నెక్స్ట్ వచ్చేసి భోపాల్ నుండి ఎన్ని రిలీజ్ అయ్యాయి? 65 పోస్టులు. అలాగే ప్రతీది కూడా మనకి ప్రతి జోన్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. భువనేశ్వర్ నుంచి 328 పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ప్రతీది కూడా మనకి చాలా క్లియర్‌గా ఇచ్చారు. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్‌కి ఎన్ని పోస్టులు రిలీజ్ అయ్యాయి? 18. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్‌కి ఎన్ని? 103. ఈ విధంగా మీకు కేటగిరీ వైస్‌గా కూడా డివైడ్ చేసి ఇచ్చారు. ఈ విధంగా మీరు జోన్ వైస్‌గా ఇవి చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మనం అవి చూసుకుందాం. ఇందులో మనకి జనరల్ ఇన్‌స్ట్రక్షన్‌లో చూసుకున్నట్టయితే ఇక్కడ మీ నేము, ఫాదర్ నేము, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉందో సేమ్ అదే మీరు మెన్షన్ చేయాలి. అది మీకు ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. ఓకేనా? ఏదైనా మీకు డిఫరెన్స్ ఉన్నట్టయితే కంపల్సరీగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైమ్‌లో మీకు అది ప్రాబ్లమ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సీబీటీ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు కూడా మీ నేమ్ తప్పుగా ఎంటర్ చేస్తే అది కూడా మీకు ప్రాబ్లమ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్ట్. మీరు అప్లై చేస్తున్నప్పుడే మీరు ఏ జోన్‌కి అప్లై చేస్తున్నారు, ఏ పోస్ట్‌కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. అందుకే మీరేంటంటే నోటిఫికేషన్‌ని కొద్దిగా బాగా చదవాలి. ఓకేనా? నెక్స్ట్ పోస్టింగ్ మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముంబై గాని, బెంగుళూరు గాని మీరు పోస్టింగ్ వచ్చిందనుకోండి. మీరు మినిమమ్ అక్కడ 5-10 ఇయర్స్ అనేది సర్వీస్ చేయాలి. మినిమమ్ 5-10 ఇయర్స్ మీరు సర్వీస్ చేస్తే తర్వాత మీరు ఎక్కడైనా ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం ఉందని చెప్పి మనకి ఇక్కడ నోటిఫికేషన్‌లోని ఇచ్చారు. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకొచ్చేసి ఫ్రీ స్లీపర్ క్లాస్ రైల్వే పాస్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సీబీటీ టెస్ట్‌కి అటెండ్ అవ్వడానికి వాళ్ళకైతే ట్రావెలింగ్ అలవెన్సెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ప్రతి పోస్ట్ దగ్గర మనకి మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ2 అని, ఏ3 అని, బీ2 అని, సి2 అని ఇవన్నీ ఏంటంటే విజన్‌కి సంబంధించిందన్నమాట. ఐకి సంబంధించి మీకు విజన్ అనేది ఎంత ఉండాలి ఏంటి అని చెప్పి. మీకు ఈ సైట్స్‌లో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే అది మీరు నాకు కామెంట్ బాక్స్‌లో అడగండి. మీకు అది డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇది చాలా కొద్దిగా ఎక్కువ సబ్జెక్ట్. మీకు అది టైం వేస్ట్ అవుతుంది. చాలా మందికి అది యూజ్ ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేషనాలిటీ చూసుకున్నట్టయితే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. ప్రతి ఒక్కరు మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! 18 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 18 ఇయర్స్ నుంచి 39 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే వీళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకొచ్చేసి 18 ఇయర్స్ నుంచి
41 ఇయర్స్ ఉన్న వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 39 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. యాస్ పర్ గవర్నమెంట్ రూలే మనకి ఇక్కడ ఓబీసీ 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి వచ్చేసి మనకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అండ్ ఓపెన్ కేటగిరీకి మీరు అప్లై చేస్తే ఏజ్ రిలాక్సేషన్ అనేది క్లెయిమ్ చేయడానికి అవ్వదు అని చెప్పి మనకు అక్కడ నోటిఫికేషన్‌లోనే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజు. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి మనకి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ది ఫీజ్ అని చెప్పి ఇచ్చారు. అంటే ఎవరు పీడబ్ల్యూబీడీ, ఫీమేల్, ట్రాన్స్‌జెండర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ అండ్ నెక్స్ట్ ఈబీసీ వాళ్ళు కాకుండా ఓపెన్ కేటగిరీ ఓబీసీ వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళకి అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ₹500 అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. మీరు సీబీటీ టెస్ట్‌కి అటెండ్ అయినట్టయితే ₹400 అనేది మీకు రీఫండ్ అయితే అవుతుంది. ఈ 500లో ₹400 అనేది మీకు రీఫండ్ అయిపోతుంది. ₹100 అప్లికేషన్ ఫీజ్. బట్ ఇనీషియల్‌గా మీకు 500 అనేది పే చేయాలి. మీరు ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాతే మీకు ఈ 400 అనేది రీఫండ్ అయితే అవుతుంది. అండ్ ఫర్ పీడబ్ల్యూబీడీ, ఫీమేల్ అండ్ ట్రాన్స్‌జెండర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ వీళ్ళకొచ్చేసి అప్లికేషన్ ఫీజు ₹250 అనేది అప్లికేషన్ ఫీజ్ అండి. ఇది ఏంటంటే మీరు ఫస్ట్ స్టేజ్ సీబీటీ ఎగ్జామ్ అటెండ్ అయినట్టయితే టోటల్ అమౌంట్ మీకు రీఫండ్ అయితే అవుతుంది. అంటే జీరో అప్లికేషన్ ఫీజు. బట్ ఇనీషియల్‌గా మీకు ₹250 అనేది పే చేపించుకుంటారు. మీరు సీబీటీ టెస్ట్ అటెండ్ అయినట్టయితే ₹250 కూడా మీకు రీఫండ్ అయితే అవుతుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఆన్‌లైన్ అండి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ పేమెంట్స్ కూడా ఇచ్చారంటే ఫోన్‌పే, గూగుల్ పే కూడా మీరైతే పే చేయొచ్చు. క్లోజింగ్ డేట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! 13th October 2024 నుంచి 15th October 2024 వరకు మనకు అప్లికేషన్ ఫీజ్ అయితే కట్టే వరకు మనకి ఏంటంటే టైం అయితే ఇవ్వడం జరిగింది. ఒక 2 డేస్ ఎక్స్‌టెండ్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మనకి రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అండి. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే సీబీటీ టెస్ట్ ఫస్ట్ స్టేజ్ చూసుకుందాం. యాక్చువల్‌గా మనకి కొన్ని డిసిప్లిన్స్‌కి 3 స్టేజెస్ ఇచ్చారు. కొన్ని డిసిప్లిన్‌కి 2 స్టేజెస్ మాత్రమే ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుందంటే మనకి 90 మినిట్స్ డ్యూరేషన్ టైం అయితే ఉంటుంది. జనరల్ అవేర్స్ నుంచి మనకి 40 క్వెషన్స్, మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వెషన్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వెషన్స్. టోటల్‌గా మనకి 100 క్వెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వెషన్ క్యారీ 1 మార్క్. అంటే 100 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ 1/3 నెగెటివ్ మార్కింగ్ ఉందండి. ఎవ్రీ రాంగ్ ఆన్సర్‌కి మనకి 1/3 నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. అండ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్టేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి అయితే పిలవడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇదొచ్చేసి స్టేజ్ 1కి మ్యాథమెటిక్స్ నుంచి ఏ సబ్జెక్ట్స్ అంటే మనకి ఏ టాపిక్స్ వస్తాయి ఏంటంటే నంబర్ సిస్టమ్ అని, డెసిమల్స్ అని, ఫ్రాక్షన్స్ అని, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షనల్, పర్సెంటేజ్ ఇవన్నీ కూడా ఏంటంటే దాంట్లో ఉన్న టాపిక్స్ మాట. ఈ టాపిక్స్ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. అన్నీ ప్రిపేర్ అవసరం లేదు. ఇక్కడ ఇచ్చిన టాపిక్సే ప్రిపేర్ అవ్వాలి. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి, జనరల్ అవేర్స్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది మనకి 2 మాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1కి యొక్క ఏంటంటే మనకి సిలబస్. ఇందులో మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ క్వాలిఫై అవ్వడానికి మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ అడగొచ్చు. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓపెన్ కేటగిరీకి అప్లై చేసిన వాళ్ళు 40% మార్క్స్ అయితే స్కోర్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళు 40% మార్క్స్ స్కోర్ చేయాలి. ఓబీసీ వాళ్ళు వచ్చేసి 30% మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టే. 100లో 30 మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టే. అలాగే ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 30% మార్క్స్ అంటే వాళ్ళు కూడా సేమ్ మార్క్స్. అలాగే ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 25% మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళు కూడా క్వాలిఫై అయిపోయినట్టేనండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనం చూసుకున్నట్టయితే దీనికి కూడా సేమ్ 90 మినిట్స్ డ్యూరేషన్ టైం ఉంటుంది. బట్ అలోకేషన్ మార్క్స్ అనేవి చేంజ్ అవుతాయి. జనరల్ అవేర్‌నెస్ నుంచి 50, మ్యాథమెటిక్స్ నుంచి 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 టోటల్‌గా వచ్చేసి 120 మార్క్స్ ఉంటుందండి. ఓకేనా? అంటే 120 క్వెషన్స్ ఉంటాయి. 120 మార్క్స్. దీనికి కూడా సేమ్ 1/3 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి. దీనికి కూడా మనకి సిలబస్ కూడా చాలా క్లియర్‌గా ఇచ్చారు. ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి. దీనికి కూడా మనం చెక్ చేసుకున్నట్టయితే క్వాలిఫై అవ్వడం ఎలా? మనకి స్టేజ్ 2కి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎలా అంటే మనకి ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 40% మార్క్స్ స్కోర్ చేయాలి. అండ్ ఓబీసీ అండ్ ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 30% మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టే. అండ్ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 25% మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళైతే క్వాలిఫై అయిపోయినట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే స్కిల్ టెస్ట్ అండి. ఏంటంటే మనకి టైపింగ్ స్కిల్ టెస్ట్ అంటారన్నమాట. టైపింగ్ స్కిల్ టెస్ట్ ఎవరెవరికి ఉంటుంది అంటే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్‌కి, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్‌కి అండ్ నెక్స్ట్ వీళ్ళకి మనకి ఏంటంటే క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. అంటే ఇవి ఏంటంటే జస్ట్ క్వాలిఫై అయిపోతే సరిపోతుంది. మీకు ఇన్ని మార్క్స్ అని చెప్పి కండక్ట్ చేయరు. ఆ మార్క్స్‌ని మళ్ళీ మీకు మెరిట్ లిస్ట్‌లో యాడ్ చేయడం అంటూ అలాంటిదేమి ఉండదండి. ఓన్లీ ఏంటంటే జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. అది మీరు క్వాలిఫై అయిపోతే సరిపోయినట్టే. మీరు ఎలిజిబుల్ అని.
30 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ అయితే మీరు టైప్ చేయాలి. రిలవెంట్‌గా మీకు సర్టిఫికేట్ ఏం అవసరం లేదు. మీరు టైప్ చేస్తే అక్కడ సరిపోతుంది. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది నెక్స్ట్ స్టేజ్. నెక్స్ట్ స్టేజ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో మీకు ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి మీరు పట్టుకెళ్లాల్సి ఉంటుంది. మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీద ఒక వీడియో కావాలంటే ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి, ఏవేవి అటాచ్ చేయాలి ఏంటని కూడా మీకు వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకిక్కడ చూడండి మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఎట్లా ఇచ్చినారో మనకి గూడ్స్ ట్రైన్ మేనేజర్‌కొచ్చేసి ఫస్ట్ సీబీటీ 1 ఉంటుంది. సీబీటీ 2 ఉంటుంది. వాళ్ళకి స్కిల్ టెస్ట్ అయితే ఏమి ఉండదండి. అండ్ నెక్స్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్‌కి, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్‌కి, స్టేషన్ మాస్టర్‌కొచ్చేసి మనకేంటంటే మనకి థర్డ్ స్టేజ్ కూడా ఉంటుంది. అందుకే మీకు వేరే కలర్‌లో మార్క్ చేశాను బ్లూ కలర్‌లో. టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్‌కి ఉంటుంది. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కూడా టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. స్టేషన్ మాస్టర్‌కి వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుందండి మనకి స్కిల్ టెస్ట్‌లోని. ఓకేనా? అండ్ రిమైనింగ్ ఏదైతే ఉన్నదో ఇక్కడ టికెట్ సూపర్వైజర్‌కి, గూడ్స్ ట్రైన్ మేనేజర్‌కి వచ్చేసి మనకి ఎటువంటిది థర్డ్ స్టేజ్ ఉండదు. ఓన్లీ స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అది క్వాలిఫై అయిపోతే సరిపోయినట్టే. ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే ఇది ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఫోటో, సిగ్నేచర్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటో అట్ ది ఫైనల్ ఆఫ్ దిస్ వీడియో మీకైతే చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే స్టెప్స్ టు సబ్మిట్ ఆన్‌లైన్ అప్లికేషన్. ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది ఎలా సబ్మిట్ చేసుకోవాలి ఏంటి అంటే ఫస్ట్ మీకు చెప్పాను కదా! క్రియేట్ అన్ అకౌంట్. మీరు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. లేదు మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ ఉంటే అకౌంట్ క్రియేట్ చేసుకోనవసరం లేదు. డైరెక్ట్‌గా లాగిన్ అయితే సరిపోతుంది. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఫర్దర్‌గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలన్నా మీ ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్ ద్వారా మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే హాల్ టికెట్ అండ్ ఈ కాల్ లెటర్. మనకేంటంటే మెయిల్ ద్వారా అండ్ మెసేజ్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఇవన్నీ వెబ్‌సైట్స్ మాట. ఓకేనా? మనకేంటంటే బెంగుళూరు నుంచి ఏ వెబ్‌సైట్ మనం నెక్స్ట్ భోపాల్, భువనేశ్వర్ ఏ వెబ్‌సైట్ మనకి చాలా క్లియర్‌గా ఇచ్చారు. ఆ వెబ్‌సైట్‌కి వెళ్లి మీరు అప్లై చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుందండి. మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి ఇక్కడ ఏదో ఒకటి. తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి, క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు లాగిన్ అవుతుంది. అండ్ ఎవరైతే లాగిన్ డీటెయిల్స్ ఉందో వాళ్ళు మాత్రమే దీనికి ఈ ప్రాసెస్ మాట. ఓకేనా? లాగిన్ డీటెయిల్స్ లేదు అనుకోండి క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేసి ఇక్కడ మీ నేషనాలిటీ దగ్గర ఇండియన్ సెలెక్ట్ చేసుకొని మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే నేమ్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. సేమ్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ నేమ్ చేంజ్ చేసుకున్నారో లేదో అడుగుతున్నారు. నో అయితే నో అని పెట్టండి. యెస్ అయితే చేంజ్ చేసుకుంటే యెస్ అని పెట్టండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. సేమ్ డేట్ ఆఫ్ బర్త్. అండ్ జెండర్ వచ్చేసి ఇక్కడ మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఓకేనా? ప్రతీది కూడా ఇలా మెన్షన్ చేయాలి. ఇక్కడ మెయిల్ అని పెట్టారా? ఇక్కడ మెయిల్ అని పెట్టాక ఇక్కడ గ్రీన్ సింబల్ వస్తది. అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ పెట్టారా? ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ పెట్టాక ఇక్కడ గ్రీన్ వస్తుంది. అలాగే మీ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత కూడా గ్రీన్ వస్తుంది టిక్. అలా వస్తేనే 2 మ్యాచ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫాదర్ నేమ్ సేమ్ ఇక్కడ అదే నేమ్ ఎంటర్ చేయండి. మదర్ నేమ్ సేమ్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు బాక్స్ ఓపెన్ అయిన తర్వాత ఏముంటదంటే మీ ఆధార్ కార్డ్ మీద ఉన్న డీటెయిల్స్ మీరు ఈ అప్లికేషన్‌లో ఇచ్చిన డీటెయిల్స్ ఓపెన్ అవుతాయన్నమాట. అప్పుడు మీరు ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే అక్కడ టిక్ బాక్స్ ఉంటుంది. టిక్ బాక్స్ మీద టిక్ తీసేసేయండి. టిక్ తీసేసి అప్పుడు ఎడిట్ చేయండి. ఆధార్ కార్డ్ మీద గాని లేదంటే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద 2 మ్యాచ్ అవ్వకపోతేనే ఎడిట్ చేయండి. 2 మ్యాచ్ అయ్యాయనుకోండి ప్రాబ్లమ్ లేదు. మీకు వెరిఫై అయితే అయిపోతుంది. చాలామంది దీంట్లో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఇది ఒకసారి మీరు చూసుకోండి. లేదు మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి. మీకు క్లియర్‌గా నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్టయితే ఓటీపీస్ అనేవి వస్తాయి. అవి ఎంటర్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. తర్వాత పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకొని క్యాప్చర్ ఎంటర్ చేసి క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. మొబైల్ నంబర్ నెక్స్ట్ మీ ఈమెయిల్ ఐడీకి కూడా ఒక మెసేజ్ అనేది వస్తుందన్నమాట. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు లాగిన్ అయినట్టయితే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. సేమ్ మనకి ఏఎల్‌పీ ఎలా ఉంది అండ్ నెక్స్ట్ ఆర్‌పీఎఫ్ ఎలా ఉంది సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ అండి. ఏం చేంజెస్ అయితే ఏమీ ఉండవు. ఓకేనా? ఇందులో మీకు ఇంకా ఏం డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగండి. మీకు ఖచ్చితంగా చెప్తాను. ఈ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ అప్లికేషన్స్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవేనండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మీకు వీడియో అర్థం కాకపోతే మరలా చూడండి. లేదు ఇంకా మీకు డౌట్ ఉంటే నన్ను అడగండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.